అందరికీ నమస్కారం. నరదృష్టి తొలగిపోవాలంటే ఈ చిట్కాలు తప్పక పాటించండి. నరదృష్టి అంటే ఏమిటి? నరదృష్టి ప్రభావం మనపై ఎలా ఉంటుంది? నరఘోష తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? నరదృష్టి తొలగిపోవాలంటే తప్పక పాటించవలసిన చిట్కాలేవో తెలుసుకుందాం. నరదృష్టికి నాపరాళ్లు కూడా పగులుతాయి అని సామెత నానుడిలో ఉంది. ఇది సత్యం. ఒక మనిషి ఏదైనా ఒక నిర్మాణమును గాని, ఒక మనిషిని గాని, గర్భము దాల్చిన స్త్రీని గాని ఏకాగ్రతతో కొంత సమయము పాటు చూసినట్లయితే ఆ మనిషి యొక్క చూపు ప్రభావము పడుతుంది. మనస్సులో మంచి ఆలోచనతో చూసే మనిషి చూపు నుండి వచ్చే వైబ్రేషన్లు ఎలాంటి దోషము జరగదు. అదే ఎవరైనా మనస్సులో చెడు ఆలోచనలతో ద్వేషముతో చూస్తే ఆ చూపు నుండి వచ్చే వైబ్రేషన్లు మనిషిని లేదా నిర్మాణమును అనేక విధములుగా దెబ్బతీస్తాయి. దీనినే నరదృష్టి అంటారు. దిష్టి తగలకుండా ఉండటానికి ఇంటికి గుమ్మడికాయ కడతాం, దిష్టి బొమ్మ కడతాం. మిరపకాయలు, జీడిగింజలు కలిపి కడుతుంటాం. ఇంకా నక్కపీట గంట కూడా కడతాం. ఇలా దిష్టిని రకరకాలుగా చెబుతుంటారు. సాధారణంగా మనకి ఎప్పుడైనా తలనొప్పిస్తోంది లేదంటే కడుపునొస్తోంది, వాంతులు అవుతున్నాయి అంటే మన పెద్దలు దిష్టి తగిలిందేమో అని అంటూ ఉంటారు. అలా దిష్టి తగిలినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దిష్టిని తీస్తూ ఉంటారు. అలాగే వ్యాపారం చేసే వారికి ఏదైనా సమస్యలు ఎదురైనా లేదంటే వ్యాపారం తగ్గిపోయిన నర దిష్టి తగిలింది అని అంటూ ఉంటారు. అయితే చాలామంది ఈ నరదిష్టి తొలగిపోవాలి అని ఎన్నో రకాల పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనదని, ఆ నరదృష్టి తగిలితే ఎటువంటి వారు అయినా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే అని నమ్ముతూ ఉంటారు. మరి ఆ నరదృష్టి పీడ తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషికి తగిలిన ఈ నరదృష్టిని తొలగించుకోవాలంటే ఒక చిన్న పరిహారము పాటించాలి. ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ తొక్కలు, ఉప్పు, ఎండుమిర్చి ఈ పదార్థాలు అన్నీ ఒక గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టి మాడిపోయేదాకా వేయించాలి. ఆ తరువాత ఆ మిశ్రమమును దృష్టి తగిలిన వ్యక్తి తల చుట్టూ 14 సార్లు త్రిప్పి ఆ తరువాత ఆ మిశ్రమమును దూరంగా పారేయాలి. నరదృష్టి తొలగిపోవాలంటే వారానికి ఓసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి అంటే కంటి దృష్టి దూరమవుతుంది. శారీరక అలసట ఉండదు. సోమరితనం పరారవుతుంది. ముఖ్యంగా పుట్టిన రోజుల్లో లేకుంటే మంగళవారం చేస్తే కంటి దృష్టి తొలగిపోతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తవు. ఇక దక్షిణ దిక్కు సింహద్వారము గల ఇంటికి నరదృష్టి విపరీతంగా ఉంటుంది. దీని వలన తెలియని అకారణ అనారోగ్యాలు, మానసిక అశాంతి కలుగుతాయి. అలా నరదృష్టితో బాధపడేవారు జలశల్య దక్షిణ దిక్ వాస్తు దోష నివారణ యంత్రము ను 40 రోజుల పాటు పూజామందిరములో ఉంచి బీజాక్షరములతో 108 సార్లు చొప్పున జపించి ఆ తరువాత ఆ యంత్రమును సింహద్వారముకు పెట్టిన ఎడల ఎలాంటి నరదృష్టి కూడా దరిచేరదు. నరదిష్టి, దుష్ట శక్తుల ప్రభావం మన ఇంటికి తగలకుండా ఉండడానికి ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టాలని తంత్రశాస్త్రం చెబుతోంది. ఇదంతా కూడా అమావాస్య రోజున ఉదయాన్నే చేయాలి. తర్వాత రోజు ఉదయం ఆ గుమ్మడికాయ ముక్కలను తీసి పారేయాలి. నరదృష్టి నివారణకు గోమాత సహిత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో రోజూ పూజ చేయడం. ప్రధాన గుమ్మం పైన ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో, వ్యాపార సంస్థలలో గోమాత సహిత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం మంచిది. షాపులు, హోటళ్లు, వ్యాపార భవనములు, నూతన నిర్మాణములు వీటిపై ఉన్న నరదృష్టి తొలగిపోయి వ్యాపారము సాఫీగా సాగాలంటే నరఘోష నివారణ మహాయంత్రము ను వ్యాపార స్థలంలో, షాపులలో, నూతన నిర్మాణాలలో ఉంచాలి. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకుని దాని ఇంటి గడప మీద పెట్టి కత్తితో 2 ముక్కలుగా కోసి వాటికి కొంచెం కుంకుమ తీసుకుని ఆ ముక్కలకు వేసి గుమ్మానికి 2 వైపులా అలంకరిస్తే ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి నరఘోష, నరపీడ, నరదృష్టి
నకారాత్మక శక్తి అంతా కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వచ్చి చేరుతాయి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం మంచిది. పచ్చ కర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట్లో అలాగే వ్యాపారం చేసే చోట చల్లడం వల్ల కంటి దృష్టి తొలగిపోతుంది. అలాగే ఆదాయం లభిస్తుంది. ఒకవేళ రుణ బాధలు ఉంటే వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం మంచిది. అలాగే కుల దైవ పూజ చేయాలి. వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరికాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వునన్ను నూనె పోసి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉండడంతో పాటు ఈతి బాధలు తొలగిపోతాయి. అలాగే శుక్లపక్షంలో వచ్చే శని ఆదివారాల్లో సముద్ర తీరానికి వెళ్లి ఆ నీటిలో పసుపు కలిపి ఆ నీటిని ఇంట్లో కార్యాలయంలో చల్లుకోవాలి. చిన్నపిల్లలకు దిష్టి తీయడానికి ఒక చెంచా ఉప్పుతో పాటు ఆవపిండి అరచేతిలో తీసుకుని రెండింటినీ పిల్లల తలపై 7 సార్లు తిప్పాలి. తరువాత వాటిని ఇంటి బయట పడేయాలి. పిల్లలపై చెడు దిష్టి పోవాలంటే శనివారం ఆంజనేయుడి ఆలయానికి తీసుకెళ్ళండి. పిల్లల నుదుటిపై ఆంజనేయ సింధూరాన్ని పెడితే ఎంతటి నరదిష్టి అయినా పోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిల్లలకు దిష్టి తగిలినప్పుడు ఎండు మిరపకాయలతో తీసేయొచ్చు. 7 ఎండు మిరపకాయలు తీసుకుని వాటిని సవ్య దిశలో పిల్లలపై తిప్పి 7 సార్లు తిప్పి పడేయాలి. చెడు దిష్టిని దూరం చేసుకోవాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి. కుటుంబంలో తలెత్తే దిష్టిని తొలగించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.